ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మీరు గమనించారా? ఒక పక్క ఫ్యూచర్ని మార్చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్స్, మరో పక్క రాష్ట్రానికి వస్తున్న భారీ డేటా సెంటర్స్, ఇవన్నీ చూస్తుంటే ఏపీ రూపురేఖలే మారిపోతున్నాయా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక గేమ్ చేంజింగ్ ప్రాజెక్టుతో పోలిస్తే మాత్రం అవి జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే మన దేశ రక్షణ రంగానికే గుండెకాయ లాంటి ఒక మెగా ప్రాజెక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. అదే ప్రపంచాన్ని వణికిస్తున్న 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ తయారీ కేంద్రం. ఇంతకాలం ఈ విమానాలు అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలకు మాత్రమే సాధ్యమని అందరూ అనుకునేవారు. వీటి టెక్నాలజీ మన భారత్ దగ్గర లేదు అన్న లోటు అలాగే ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఆ లోటును తీరుస్తూ ఈ 5th జనరేషన్ విమానాలు మన ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద తయారు కాబోతున్నాయి. ఎస్, మీరు విన్నది నిజమే. వినడానికే గూస్ బంప్స్ తీసుకొచ్చే ఈ మెగా ప్రాజెక్ట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అసలు ఈ 5th జనరేషన్ జెట్ ప్రత్యేకత ఏంటి? ఇది డిఫెన్స్ హబ్ అయిన బెంగళూరుని వదిలేసి ఏపీకే ఎందుకు వచ్చింది? దీనివల్ల మన దేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగబోయే ఆ 1,00,000 కోట్ల రూపాయల మేలు ఏంటి? ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా మన దేశంలో ఇలాంటి ఏరోస్పేస్ ప్రాజెక్ట్స్, విమానాల తయారీ అంతా కూడా కర్ణాటకలోని బెంగళూరులోనే జరుగుతుంది. ఎందుకంటే అక్కడే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది కాబట్టి. అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లాంటి సంస్థల ఫ్యాక్టరీలు కూడా అక్కడే ఉన్నాయి. కానీ ఈసారి బెంగళూరుకు బదులు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న పుట్టపర్తిని ఎంచుకున్నారు. అయితే ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఒకటే, బెంగళూరుని కాదని పుట్టపర్తికై ఎందుకు వచ్చారు? దీనికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. అదేంటంటే బెంగళూరులోని ఎయిర్పోర్ట్ అనేది ఎప్పుడు వేలాది ప్యాసింజర్ ఫ్లైట్స్తో చాలా రద్దీగా ఉంటుంది. అక్కడి ఆకాశం ఎప్పుడు ఎయిర్ ట్రాఫిక్తో నిండిపోయి ఉంటుంది. మరి ఇలాంటి ఒక టాప్ సీక్రెట్ ఫైటర్ జెట్ని డెవలప్ చేస్తున్నప్పుడు దాన్ని టెస్ట్ చేయాలంటే దానికి ఆకాశం చాలా క్లియర్గా, ప్రశాంతంగా ఉండాలి. కమర్షియల్ ఫ్లైట్స్కి ఈ 5th జనరేషన్ విమానానికి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అప్పుడే పుట్టపర్తి డిఆర్డిఓకి ఒక పర్ఫెక్ట్ లొకేషన్ లాగా కనిపించింది. పుట్టపర్తిలో ఆల్రెడీ ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది అండ్ ఆ ఏరియాలో ఎయిర్ స్పేస్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. పైగా బెంగళూరులోని ఏడీఏ హెడ్ క్వార్టర్స్ కి ఈ ప్రాంతం కేవలం 160 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కాబట్టి రోడ్డు మార్గంలో బెంగళూరు నుంచి పుట్టపర్తిని 3 గంటల్లోనే చేరుకోవచ్చు. అందుకే డిఆర్డిఓ ఈ ప్రపోజల్ని ముందుకు తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీన్ని వెంటనే అందిపుచ్చుకుని 600 ఎకరాల ల్యాండ్ని ఈ మెగా ప్రాజెక్టు కోసం కేటాయించింది. ఇందులో 150 ఎకరాలలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్ ని నిర్మిస్తారు. అంటే అందులోనే విమానాన్ని అసెంబుల్ చేస్తారు. ఇంకో 200 ఎకరాలలో ఈ ప్రాజెక్టులో పనిచేసే సైంటిస్టులు, ఇంజనీర్లు, స్టాఫ్ ఉండడానికి ఒక రెసిడెన్షియల్ టౌన్షిప్ మరియు భారీ శాటిలైట్ ఆఫీస్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ప్రస్తుతం అక్కడున్న రన్వేని ఫైటర్ జెట్స్ ఎగరడానికి వీలుగా 10,000 ఫీట్ల పడవకి పెంచబోతున్నారు. ఇక ఇక్కడ తయారు చేయబోయే యుద్ధ విమానం గురించి మాట్లాడితే దీని పేరు ఏఎంసీఏ, అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది మన భారత వైమానిక దళం కోసం డిజైన్ చేయబడుతున్న మొట్టమొదటి 5th జనరేషన్ జెట్. ప్రస్తుతం మనం చూస్తున్న మామూలు యుద్ధ విమానాలకి ఈ 5th జనరేషన్ జెట్స్కి మధ్య ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. అదే స్టెల్త్. సాధారణంగా శత్రు దేశాల బార్డర్స్లో పెద్ద పెద్ద రేడార్లు ఉంటాయి. ఒక విమానం గాల్లోకి రాగానే అవి వెంటనే ట్రాక్ చేస్తాయి. కానీ ఈ ఏఎంసీఏ జెట్ను తయారు చేయడానికి వాడే మెటీరియల్, దాని బాడీ మీద వేసే రేడార్ అబ్జార్బింగ్ పెయింట్ రేడార్ యొక్క తరంగాలను పీల్చేసుకుంటాయి. దీనివల్ల ఆకాశంలో 25 టన్నుల బరువు ఉండే ఒక భారీ యుద్ధ విమానం ఎగురుతున్నా సరే అది కింద ఉన్న రాడార్కు ఒక చిన్న పక్షిలాగా లేదా ఒక గోల్ఫ్ బాల్లా మాత్రమే కనిపిస్తుంది. దీనివల్ల శత్రువులు కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళ మీద దాడి జరగట్లేదు అనుకుంటారు. అయితే వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఏఎంసీఏ వాళ్ళ బేస్ని నాశనం చేసేస్తుంది. అంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ దీనిలో ఉంటుంది. దీనిలో ఉండే మరో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇది నార్మల్ జెట్స్ లాగా మిసైల్స్ ని రెక్కల కింద తగిలించుకుని తిరగదు. అలా తిరిగితే రాడార్ కి ఈజీగా దొరికిపోతుంది. దీనికోసం విమానం లోపల అడుగు భాగంలో ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్ ఉంటుంది. అదే ఇంటర్నల్ వెపన్స్ బే. జెట్ యొక్క ఆయుధాలని ఇందులోనే స్టోర్ చేస్తారు. ఒక్కసారి శత్రు టార్గెట్ లాక్ అవగానే డోర్ స్పీడ్ గా ఓపెన్ అయ్యి మిసైల్స్ దూసుకెళ్తాయి. పని పూర్తవగానే మళ్ళీ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఏఎంసీఏలో సూపర్ క్రూయిజ్ అనే మరో టెక్నాలజీని కూడా ఉపయోగిస్తారు.
మామూలు జెట్ స్పీడ్గా వెళ్లాలంటే అవి ఆఫ్టర్ బర్నర్ని ఆన్ చేయాలి. దీనివల్ల ఇంజన్ నుంచి భారీగా మంటలు వస్తాయి, ఫ్యూయల్ అనేది తొందరగా అయిపోతుంది. కానీ ఏఎంసీఏ మాత్రం ఆఫ్టర్ బర్నర్ అవసరం లేకుండానే గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. దీనికోసం జెట్లో 2 పవర్ఫుల్ ఇంజన్స్ ని అమరుస్తారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జనరల్ గా ఇలాంటి డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ని మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ ఏరోనాటిక్స్, డిఆర్డిఓ మాత్రమే ఇంతకాలం హ్యాండిల్ చేశాయి. దీనివల్ల వర్క్ లోడ్ ఎక్కువై ఈ ప్రాజెక్ట్స్ దశాబ్దాల పాటు డిలే అయిపోయేవి. కానీ చరిత్రలో మొదటిసారి ఇప్పుడు ఈ జెట్ ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో తయారు చేయబోతున్నారు. అంటే కేవలం గవర్నమెంట్ మాత్రమే కాకుండా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, లార్సన్ అండ్ టూబ్రో, భారత్ ఫోర్జ్ లాంటి ప్రైవేట్ రంగ దిగ్గజాలు కూడా ఈ ఏఎంసీఏ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవ్వబోతున్నాయి. దీనివల్ల ప్రాజెక్టు డిలే కాకుండా అమెరికా, యూరోప్ స్థాయిలో చాలా స్పీడ్గా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో పూర్తవుతుంది. ఫేజ్ 1లో భాగంగా ఈ పుట్టపర్తి ఏరోస్పేస్ ప్లాంట్లో సుమారు 140 ఏఎంసీఏ ఫైటర్ జెట్స్ ని తయారు చేయబోతున్నారు. రానున్న 10 ఏళ్లలో ఏపీలో తయారు కానున్న ఈ విమానాలే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి బ్యాక్ బోన్ గా మారబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్న మిరాజ్, సుకోయ్ లాంటి ఫైటర్ జెట్స్ పవర్ఫుల్ అయినప్పటికీ ఓవర్ టైం టెక్నాలజీ పరంగా అవి వెనకబడిపోతాయి. భవిష్యత్తులో మన సరిహద్దుల్లో శత్రువులతో పోరాడాలంటే దానికి కేవలం ఒక ఫైటర్ జెట్ మాత్రమే ఉంటే సరిపోదు. బట్ అది ఒక ఫ్లయింగ్ సూపర్ కంప్యూటర్లా కూడా వ్యవహరించాలి. సరిగ్గా ఆ లోటునే ఇప్పుడు ఏఎంసీఏ తీరుస్తుంది. ఒక్కసారి ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ఎంటర్ అయితే ఆసియా ఖండంలో భారత్కి ఎవ్వరూ ఎదురు నిలబడలేరు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రాన్స్ ముందో రష్యా ముందో చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం ఉండదు. రక్షణ రంగంలో భారత్ పూర్తి ఆత్మనిర్భరతను సాధించినట్టే. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు ఏపీ భవిష్యత్తునే మార్చేస్తోందని చెప్పొచ్చు. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఇది 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో రాష్ట్రంలో ఏర్పడబోతున్న ఒక డిఫెన్స్ ఈకోసిస్టమ్. 140 అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ని తయారు చేయాలంటే దానికి భారీ స్థాయిలో విడిభాగాలు కావాలి. ఇంజన్ పార్ట్స్, రేడార్స్, ఎలక్ట్రానిక్ చిప్స్, ఏవియేషన్ గ్రేడ్ మెటల్స్, ఇలా ఈ ఒక్క ప్రాజెక్టు కోసమే వందల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో టాలెంటెడ్ ఇంజనీర్స్ కి, యూత్ కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమలోని పుట్టపర్తి ఫ్యూచర్లో ఒక్క ఆంధ్రాకే కాదు, బట్ మొత్తం దేశానికి కూడా సిలికాన్ వ్యాలీ ఆఫ్ డిఫెన్స్ గా మారబోతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ ఒక మేజర్ డిఫెన్స్ హబ్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలకి మేడ్ ఇన్ ఏపీ జెట్స్ ఆకాశంలో ఎగరాలని కోరుకుందాం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మరిన్ని మెగా ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.